వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సో పాస్ట్లో జరిగిన ఒక ట్రెండింగ్ టాపిక్ ఒకటి ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. సో అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీలపై వీడియో వైరల్. సో ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ రియాక్షన్. బన్నీ సర్జరీ చేయించారంటూ డాక్టర్ క్లారిటీ. సో అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం దాని గురించి. సో సినీ ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం, మనందరికీ తెలిసిందే. అందం, ప్రతిభ, అదృష్టం అన్నీ ఉంటే తప్ప ఇక్కడ నెగ్గుకు రావడం కష్టం. సో చాలామంది సినిమా ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. సో సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది అంత ఈజీ అయితే కాదు. సో అందం ఉండాలి, అందంతో పాటు టాలెంట్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి, ఇలా అండ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా మనకు ఉండాలి. సో ఇవన్నీ ఉంటే తప్ప సినీ ఇండస్ట్రీలో మనం ఉండలేం. సో అయితే సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలబడడానికి చాలామంది నెపో కిడ్స్ కష్టాలు పడుతున్నారు. సో చాలామంది ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులు ఎంత కష్టపడుతున్నారో మన అందరికీ తెలిసిందే. సో అలానే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో స్టార్స్గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం చాలామంది నటీనటులు తమ ఫేస్, బాడీలో మార్పుల కోసం కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. సో మనం వింటూనే ఉంటాం డైలీ. ఈ హీరోయిన్ లిప్ సర్జరీ చేయించుకుంది అండ్ నోస్ సర్జరీ చేయించుకుంది, ఇలా అని చాలా సర్జరీలు చేయించుకున్నారంటూ మనకి న్యూస్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. సో అటువంటి న్యూస్ ఒకటి వైరల్ అయింది. సో అదేంటంటే పైగా అప్పుడు ఇప్పుడు అంటూ వారి పాత కొత్త ఫోటోలను చూపిస్తూ సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. సో పాస్ట్ ఇలా ఉన్న వాళ్ళు ఫ్యూచర్లో ఇలా ఉన్నారు అంటూ రెండు ఫొటోస్ని ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. సో అయితే తాజాగా కొంతమంది నటీనటులు ఖచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ చేసి ఉంటారంటూ ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గొల్లు అంటున్నారు. సో డాక్టర్ రాజశేఖర్ గొల్లు కూడా అంటున్నారంట. తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఆయన ఇచ్చిన పాడ్కాస్ట్లో పలు విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం క్లారిటీ ఇచ్చారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్లు అర్జున్తో సహా వారంతా ఈ ఇంటర్వ్యూలో పలువురు స్టార్స్ ఇప్పటి ఫోటోలు చూపిస్తూ వీరు సర్జరీ చేయించారా అంటూ యాంకర్ అడిగారంట. డాక్టర్ గారిని యాంకర్ అడిగేసరికి దీనికి చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు డాక్టర్ రాజశేఖర్. ముందుగా హీరో దుల్కర్ సల్మాన్ ఫోటో చూపించగా ఆయన ముక్కుకి ఖచ్చితంగా రైనోప్లాస్టీ చేయించారంటూ డాక్టర్ క్లారిటీ ఇచ్చారు. సో ఎందుకంటే అంతకుముందు ఫోటోలో ఆయన ముక్కు కాస్త లావుగా ఉండగా ఇప్పుడు చాలా స్లిమ్గా కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ముక్కుకి సర్జరీ చేయించారంటూ ఆయన ఫోటోలు చూసి చెప్పారు. సో డాక్టర్ గారు ఇలా పాస్ట్ ఫొటోస్ అండ్ ప్రజెంట్ ఫొటోస్ కంపేర్ చేసి ఇలా సర్జరీ చేయించుకున్నారంటూ డాక్టర్ గారు క్లారిటీ కూడా ఇచ్చారు. అండ్ అనంతరం అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో ఫోటో ఇప్పటి లేటెస్ట్ పిక్ చూపించి యాంకర్ అడిగారు. దీనికి కూడా ఆయన క్లారిటీ ఆన్సర్ ఇచ్చారు రాజశేఖర్. అల్లు అర్జున్ ముక్కుకి సర్జరీ చేయించాలని బాగా తెలుస్తుంది, అలానే లిప్స్ కూడా తెలిసిపోతుంది. నోస్, లిప్స్ మాత్రం ఖచ్చితంగా సర్జరీ జరిగిందని క్లియర్గా తెలుస్తుంది. నా అవగాహన ప్రకారం సర్జరీ చేయించుండొచ్చు అంటూ డాక్టర్ అన్నారు. అలానే అమీ జాక్సన్, శోభితా ధూళిపాల కూడా ఫేస్లో మార్పుల కోసం పలు సర్జరీలు చేయించి ఉంటారని ఆయన అన్నారు. ఇక వీరితో పాటు పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా తమ ముక్కు బాగాలేదని, మూతి బాగాలేదంటూ తమ దగ్గరికి వస్తున్నారని, వారికి కూడా పలు సర్జరీలు, ఫిల్లర్స్ వంటి ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు. అండ్ రీసెంట్గా ఒక పోస్ట్లో కామెంట్ కూడా చూసాను నేను. కాజల్ అగర్వాల్ ఇంతకు ముందే బాగుంది, ఇప్పుడు లిప్స్ సర్జరీ చేయించుకుంది, అందుకే లుక్ ఇంతకు ముందే బాగుండేది, ఇప్పుడు సర్జరీ చేయించుకున్నాక, ఆఫ్టర్ సర్జరీ చేయించుకున్నాక అసలు లుక్ అస్సలు బాగాలేదు, అసలు ఎందుకు ఈ సర్జరీలు అని అంటున్నారు కొంతమంది. బేసిక్గా ఏంటంటే ఈ సర్జరీలు కొంతమందికి సూట్ అవుతాయి, కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు. దీనివల్ల లుక్ అనేది ఇంతకు ముందే బాగుంది, ఇప్పుడు ఎందుకు ఇలా చేయించుకోవడం, ఇవన్నీ అంటూ ఉంటారు. బట్ ఎవరిష్టం వాళ్ళది, దాన్ని మనం క్రిటిసైజ్ చేయకూడదు కాబట్టి.
సో అయితే అల్లు అర్జున్ సర్జరీకి సంబంధించి డాక్టర్ రాజశేఖర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో అయితే ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి. ఇంతమంది గురించి డాక్టర్ చెప్పగా కేవలం బన్నీ వీడియోను మాత్రమే కట్ చేసి యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై బన్నీ అభిమానులు అయితే ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. సో ఈ డాక్టర్ గారు చాలామంది అల్లు అర్జున్ అనే కాదు ఇంకా చాలామంది సెలబ్రిటీస్ గురించి కూడా వీడియోలో అయితే చెప్పారు. బట్ అల్లు అర్జున్కి యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఓన్లీ అల్లు అర్జున్ గురించి చెప్పింది మాత్రమే క్లిప్ కట్ చేసి వీడియోస్ అనేవి ప్రజెంట్ వైరల్ చేస్తున్నారు.